హాయ్ గాయ్స్, నేను మీ నానిని. సో అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి బజాజ్ పల్సర్ 220F కోసం అయితే చెప్పబోతున్నామండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బజాజ్ కంపెనీ నుండి పల్సర్ 220F అనేది డిస్కంటిన్యూ అయితే అవ్వబోతుందండి. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే పల్సర్ 220F అనేది డిస్కంటిన్యూ చేయడం జరుగుతుందండి. సో అది ఇంకొచ్చేసి అఫీషియల్గా బజాజ్ కంపెనీ నుండి అయితే మనకి అప్డేట్ అనేది అయితే ఇంకా తీసుకురాలేదు. సో కన్ఫర్మ్గా అయితే డిస్కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో దానికి బదులు మనం ఏ బైక్ తీసుకోవచ్చు అనేది మనం ఈ యొక్క వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాం కాబట్టి వీడియో అయితే మాత్రం ఫుల్గా చూడండి. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేస్తే మీకు మంచి మంచి వీడియోస్ అన్ని మన ఛానల్లో రాబోతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా లేట్ అయింది గైస్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అదే మనకి బూస్ట్ టైప్గా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం చూసుకుంటే బజాజ్ కంపెనీ నుండి బజాజ్ పల్సర్ 220F అనేది మనకి 2007లో అయితే బైక్ అనేది లాంచ్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క బైక్ అనేది వచ్చేసి లాంచ్ అయిన కొద్ది రోజులకి చాలామందికి అయితే ఫేవరెట్ బైక్ అయితే మారడం జరిగిందండి. సో ఎందుకంటే దాని ఉన్న స్పెసిఫికేషన్స్ కానీ, లేదంటే దాని ఫీచర్స్ కానీ, లేదంటే ఒక లుక్స్ అనేది కానీ మనం చూసుకుంటే బైక్ అనేది మాత్రం చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుందండి. సో దానివల్ల అయితే పల్సర్ 220F అనేది వచ్చిన కొన్ని రోజులకే అందరికీ ఫేవరెట్గా మారడం అయితే జరిగింది. సో మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే బైక్ అయితే మాత్రం డిస్కంటిన్యూ అయితే అయిపోతుందండి. సో బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే ఇంకా అఫీషియల్గా డెసిషన్ అయితే తీసుకోలేదు, అఫీషియల్గా మనకైతే అనౌన్స్మెంట్ అనేది ఇవ్వలేదు. కానీ ఈ యొక్క బైక్ అయితే మాత్రం డిస్కంటిన్యూ అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. సో దేని కారణంగా అంటే బజాజ్ కంపెనీ నుండి 2 బైక్స్ అయితే మనకి రావడం అయితే జరిగిందండి. ఆల్రెడీ 200cc మనకి వచ్చేసి బజాజ్ NS అయితే ఉంది. బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే మళ్ళీ మనకు వచ్చేసి 2022కి సంబంధించి మనకు వచ్చేసి 2021లోనే బైక్ అయితే లాంచ్ చేశారు. ఇంకా బైక్ అయితే చూసుకుంటే మనకి ఇంకా క్లిక్ అవ్వలేదు. సో బైక్ అయితే క్లిక్ అయితే మాత్రం 220F అనేది మనకి డిస్కంటిన్యూ చేయడం అయితే జరుగుతుందండి. సో బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే మనకి 2 మోడల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఫస్ట్ చూసుకుంటే మనకి బజాజ్ కంపెనీ నుండి బజాజ్ 250F అయితే లాంచ్ అవడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి 2021లో అయితే లాంచ్ అవడం జరిగింది. సో ఈ యొక్క బైక్ అయితే మనకు వచ్చేసి పవర్ అనేది 24.1 bhp 8750 rpmతో అయితే మనకి ఈ బైక్ అయితే లాంచ్ అవడం జరిగింది. సో ఇంకా దీని యొక్క టార్క్ అనేది మనం చూసుకుంటే 21.5 Nm 6500 rpmతో యొక్క బైక్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుందండి. సో దీని యొక్క మైలేజ్ అనేది మనం చూసుకున్న ఇది వచ్చేసి 35 to 30 లోపు అయితే మైలేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే మనకి అఫీషియల్గా చెప్పడం జరిగింది. సో దీని యొక్క ఫ్యూల్ కెపాసిటీ అనేది కూడా మనం చూసుకుంటే మనకి 14 లీటర్స్ వరకు అయితే దీని యొక్క ఫ్యూల్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో ఇంకా దీనికి వచ్చేసి మనం చూసుకుంటే దీని యొక్క ఇంజిన్ అనేది మనకు ఆయిల్ కూల్డ్ ఇంజిన్తో అయితే అవైలబుల్గా ఉంటుందండి. ఇది వచ్చేసి మనం చూసుకున్న దీని యొక్క ప్రైస్ అనేది కూడా మనకి బజాజ్ కంపెనీ నుండి 1,70,000 1,80,000 వరకు అయితే ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దీని యొక్క పవర్ అనేది మనం చూసుకున్న దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నా మనకు వచ్చేసి 220F అనేది ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువగానే ఉంటుందండి. సో దీని యొక్క మనం కలర్స్ అనేవి చూసుకున్న మనకు వచ్చేసి 3 కలర్స్లో అయితే ఈ యొక్క బైక్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి. సో ఒకటి వచ్చేసి మనకి రెడ్ కలర్, ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్, ఇంకోటి వచ్చేసి మనకి మ్యాటీ బ్లాక్ కలర్తో అయితే మనకి అవైలబుల్గా ఉంటుందండి ఈ యొక్క బైక్ అనేది అయితే. సో దీనికి వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి టెలిస్కోప్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇంకా ఈ బైక్లో మనం చూసుకుంటే మనకి సింగిల్ ఛానల్ ABS అయితే అవైలబుల్గా ఉందండి. డ్యూయల్ ఛానల్ ABS అయితే మనకి బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఫ్యూచర్లో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో అదేవిధంగా దీని యొక్క ఇంకా ఈ యొక్క బైక్లో మనం చూసుకుంటే దీని యొక్క CC అనేది రీప్లేస్మెంట్ అనేది మనకి 249.07 cc అయితే మనకి రీప్లేస్మెంట్ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి 220Fతో పోల్చుకుంటే దీని యొక్క పవర్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో ఇది 250 cc కాబట్టి మనకి బజాజ్ కంపెనీ వాళ్ళు పవర్ అయితే ఎక్కువగా ఇవ్వడం అయితే జరిగిందండి. సో మనం నెక్స్ట్ బైక్ చూసుకుంటే బజాజ్ పల్సర్ 250N అండి. సో ఇది నేకెడ్ మోడల్గా మనకైతే బజాజ్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క బైక్ వచ్చేసి మనకి బజాజ్ NS 200 ఏదైతే ఉందో సేమ్ దానిలాగే ఉంటుంది. సో దీని యొక్క లైట్స్ అనేవి చూసుకున్న, దీని యొక్క టెయిల్ లైట్ అనేది మనం చూసుకున్న, దీని యొక్క ఇండికేటర్స్ అనేవి మనం చూసుకున్న మనకి బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే LED మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బజాజ్ 250F అనేది బజాజ్ 250N అనేది మనకి లాంచ్ అయిన తర్వాత మనకి ఒక 2 బైక్స్ లాంచ్ అయిన తర్వాత మనకి పల్సర్ 220F అనేది ఏదైతే ఉందో దాన్ని డిస్కంటిన్యూ చేయాలని చెప్పేసి బజాజ్ కంపెనీ అయితే మనకి వార్తలు అయితే రావడం జరుగుతుందండి. సో అదైతే మనకి అఫీషియల్గా బజాజ్ కంపెనీ అయితే ఇంకా చెప్పలేదు, కానీ మనకి వచ్చేసి డిస్కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే
ఎక్కువగానే ఉందండి. సో ఇంకా మనం ఈ యొక్క బైక్లో చూసుకుంటే మనకి 250Fలో ఏదైతే పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందో సేమ్ ఈ యొక్క బైక్లో కూడా అదే పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని యొక్క లుక్స్ మాత్రమే మనకి వచ్చేసి ఫేరింగ్ మోడల్ కాకుండా నేక్ మోడల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క లుక్స్ అనేది మాత్రం మనకి 250F అనేది ఏదైతుందో దానికి తగ్గట్టు అయితే ఉంటుందండి. సో అది కూడా మీరు నోటీస్ చేయొచ్చు. సో దీనికి కూడా మనకు వచ్చేసి మోనోసాక్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది, సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు వచ్చేసి మనకి హ్యాండిల్ బార్ అనేది ఒకటే మాత్రం బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే మనకి నార్మల్ హ్యాండిల్ బార్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో అది మీరు నోటీస్ చేయొచ్చు. మనం ఇప్పుడు చూస్తుంది బజాజ్ పల్సర్ 220F అండి. సో ఇది వచ్చేసి మనకి 20.12 bhp 8500 rpmతో అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి 18.55 Nm 7000 rpmతో అయితే మనకి అవైలబుల్గా ఉంటుందండి. సో మనం 250Fతో అదేవిధంగా 250Nతో పోల్చుకుంటే దీని యొక్క పవర్ అనేది కూడా మనకి తక్కువగానే ఉంటుంది. సో ఇది వచ్చేసి 220cc కాబట్టి వాటి మీద అది పవర్ అనేది మనకి తక్కువ ప్రొడ్యూస్ చేస్తుందండి. సో ఇది మనం ఇంకా చూసుకుంటే దీని యొక్క ఇంజిన్ అనేది మనకి ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంటుందండి. సో దీని యొక్క ఫ్యూల్ కెపాసిటీ మనం చూసుకున్నా మనకి 15 లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో ఇంకా మనం దీంట్లో చూసుకుంటే మనకి ఇది వచ్చేసి 40 వరకు అయితే మైలేజ్ వచ్చే ఛాన్స్ అయితే కూడా ఉంటుందండి. సో అది కూడా మనం నోటీస్ చేయొచ్చు. సో అదేవిధంగా మనం చూసుకుంటే బజాజ్ కంపెనీ నుండి మనకి ఇది వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసి 4-way అడ్జస్టబుల్ నైట్రోసెక్ అబ్జర్వర్ సస్పెన్షన్ అయితే మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో దీని యొక్క మన హెడ్ ల్యాంప్ అనేది మనం చూసుకున్న మనకి ప్రొజెక్టర్ ల్యాంప్ అయితే ఉంటుందండి. సో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి టెయిల్ లైట్ అనేది ఎల్ఈడి లైట్ అయితే మనకి ఉంటుందండి. సో మనకు వచ్చేసి ఇండికేటర్స్ అనేది మనం చూసుకున్న మనకు వచ్చేసి వాళ్ళు నార్మల్గా అయితే ఇవ్వడం జరిగింది, కానీ ఇందులో మనకి ఎల్ఈడి అయితే ఏది ఉండదండి. సో దీని యొక్క సస్పెన్షన్ కానీ దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది కానీ మనం చూసుకుంటే సో అందరికీ నచ్చే విధంగా ఉంటుందండి. సో అందుకే మనకి లెజెండ్ బైక్గా అయితే పల్సర్ 220F అనేది మనకి ఉంది. సో ఇది వచ్చేసి BI6 మోడల్ కాబట్టి మనకు వచ్చేసి BI6 మోడల్తో మనకు వచ్చేసి 2022లోనే ఈ యొక్క బైక్ అయితే మనకి డిస్కంటిన్యూ అయితే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో మనకి బజాజ్ కంపెనీ నుండి అయితే ఇంకా మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో త్వరలోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఇంకా అదే కంపెనీకి చెందిన బజాజ్ డామినర్ 250 అనేది కూడా మనకి అవైలబుల్గా ఉందండి. సో మనకి డామినర్ 400 ఏదైతే ఉందో దానికి సంబంధించి బజాజ్ కంపెనీ 250 అనేది లాంచ్ చేయడం జరిగింది. సో మనకి ఈ యొక్క 3 బైక్స్ అనేవి 250cc అవైలబుల్గా ఉన్నాయి. సో అదేవిధంగా మనం చూసుకున్న మనకి బజాజ్ NS 200 కూడా అవైలబుల్గా ఉంది. సో దాని కారణంగానే మనకి బజాజ్ కంపెనీ అయితే మనకి 220F అనేది డిస్కంటిన్యూ చేయాలనే ఆలోచన అయితే బజాజ్ కంపెనీ వరకు రావడం జరిగింది. సో అఫీషియల్గా ఇంకా చెప్పలేదు. సో త్వరలోనే ఈ యొక్క బైక్ అయితే మనకి డిస్కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈలోపు ఎవరైనా బైక్ అనేది లవర్స్ అనేది ఎవరైతే ఉంటారో 220 లవర్స్ అనేవాళ్ళు, సో వాళ్ళైతే తీసుకోవాలనుకుంటే ఈ యొక్క బైక్ అయితే తీసుకోవచ్చండి. సో అఫ్కోర్స్ నేను కూడా ఈ యొక్క బైక్ అయితే మంచి ఫ్యాన్ అండి. సో దేని కారణంగా అంటే దీని యొక్క పర్ఫార్మెన్స్ కానీ లుక్స్ కానీ దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. సో ఎవరైతే మనకి టీనేజర్స్ ఉంటారో వాళ్ళకి తగ్గట్టు ఈ యొక్క బైక్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇదైతే మనకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో హోప్ యూ గైస్ వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఈ యొక్క వీడియో నచ్చితే మాత్రం ఈ యొక్క వీడియోకి లైక్ వేయండి. సో వీడియో నచ్చకపోతే మాత్రం డిస్లైక్ వేయండి, పర్లేదు. సో ఈ యొక్క వీడియో చూసి మీ యొక్క ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ వస్తాయి కాబట్టి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.